అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ ఏది? 'పుష్ప 2' బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అందరూ ఈగర్‌గా వెయిట్ చేసేది అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఏంటనేది. ఇక్కడ చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అంటే ఇటు అట్లీ గారని, అటు త్రివిక్రమ్ గారని. సో వీళ్ళిద్దరు డైరెక్టర్స్‌తో ఏ డైరెక్టర్‌తో మూవీ కన్ఫర్మ్ అవుతుందో చాలా డిస్కషన్స్ నడుస్తుంది సోషల్ మీడియాలో. సో దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ ఏంటనే దాని గురించి మనం డీటెయిల్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం అట్లీ గారి గురించి మాట్లాడుకుంటే, అట్లీ గారు సల్మాన్ గారు కాంబినేషన్‌లో ఒక మూవీ లాక్ అయింది. సో అది సెట్స్ పైకి కూడా వెళ్ళినట్టు తెలిసింది. బట్ కొన్ని రీజన్స్ వల్ల అది కొంచెం బిగ్ బడ్జెట్ మూవీ అనుకుంటా. అంటే ఒక తమిళనాడు నుంచి ఒక పెద్ద హీరోని కూడా కాస్ట్ చేయాలని ట్రై చేశారు. అంటే రజనీకాంత్ గారు కావచ్చు, ఇటు కమల్ హాసన్ గారు కావచ్చు, ఇద్దరిలో అంటే ఒక సన్ అండ్ ఫాదర్ మధ్య ఒక ఇంపాక్ట్ఫుల్ స్టోరీ, ఒక మాస్ స్టోరీ అనమాట అది అని తెలుస్తుంది మనకి. సో రజనీకాంత్ గారిని కానీ, కమల్ హాసన్ గారిని కానీ కాస్టింగ్ చేయాలనుకున్నారు. బట్ కొన్ని డేట్స్ ఇష్యూస్ వల్ల కన్ఫర్మ్ అవ్వలేదు. సో అటు రజనీకాంత్ గారు కోలీ సినిమాతో అండ్ జైలర్ 2 మూవీతో చాలా బిజీగా ఉన్నారు. కమల్ హాసన్ గారు కూడా యాజ్ యూజువల్ 2-3 మూవీస్తో చాలా బిజీగా ఉన్నారు. ఇక్కడ అట్లీ గారికి ప్రాబ్లం వచ్చింది. ఎక్కడంటే అది ఒక 500 to 600 CR బడ్జెట్ అనమాట. సో దాంట్లో మల్టీ స్టారర్ ఉంటేనే ఆ కలెక్షన్స్ వస్తాయి. సో దానివల్ల ఇటు పెద్ద హీరోలు దొరకలేదు కాబట్టి, సో సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో వచ్చే కథని పక్కన పెట్టి ఇంకా అల్లు అర్జున్ గారి వైపు వచ్చినట్టు తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ ముందే అల్లు అర్జున్ కథ చెప్పడం జరిగింది. సో సమ్ రెమ్యునేషన్ ఇష్యూస్ ఏదో జరిగి మళ్ళా ఆగింది. అటు సల్మాన్ ఖాన్ వైపు వెళ్ళారు. సో మళ్ళీ ఇటు ఇష్యూ జరిగింది కాబట్టి, కాస్టింగ్ ఇష్యూ జరిగింది కాబట్టి అగైన్ మళ్ళీ అల్లు అర్జున్ గారితో మూవీ వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడుకుంటే, గుంటూరు కారం వచ్చి ఆల్రెడీ 2024 జనవరిలో వచ్చిన సినిమా. ఇప్పటికే 1 year అయిపోయింది. సో ఆయన చాలా పెద్ద కథ ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే చాలా హ్యూజ్, చాలా పెద్ద కథని, పెద్ద బడ్జెట్ కథని ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే సో కొడితే గట్టి కొట్టాలి అని ఒక హిస్టారికల్ డ్రామా అయితే రాసుకుంటున్నారు ఆయన. దానికి టైం పడుతుంది. సో ఇటు అట్లీ గారు, అల్లు అర్జున్ గారు కాంబినేషన్ అయితే ముందొచ్చే ఛాన్సే కనపడుతుంది. ఎందుకంటే త్రివిక్రమ్ గారిది కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ కనపడుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ పెద్ద డైరెక్టర్స్ అందరూ బిజీగానే ఉన్నారు. ఇంకా ఆఫ్టర్ 'పుష్ప 2' క్రేజ్ తర్వాత అల్లు అర్జున్ గారిని హ్యాండిల్ చేసే డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. కానీ అందరూ బిజీగా ఉన్నారు. అందరూ వాళ్ళ సినిమాలో చాలా బిజీగా ఉన్నారు. కానీ త్రివిక్రమ్ గారు, అట్లీ గారు ఆయన క్రేజ్ని ఏదైతే 'పుష్ప 2' తర్వాత వచ్చిన అంటే ఆల్మోస్ట్ 1800 కోట్లు కలెక్ట్ చేసిన మూవీని ఆ క్రేజ్ని దాటాలి అంటే, ఆ క్రేజ్ని తగ్గ ఆడియన్స్ని ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలి అంటే వీళ్ళిద్దరు డైరెక్టర్స్ హ్యాండిల్ చేయగలరు. కానీ వీళ్ళిద్దరు డైరెక్టర్స్లో ఏ డైరెక్టర్తో మూవీ ముందు వస్తుందంటే, మనకు తెలిసిన ప్రకారం త్రివిక్రమ్ గారిది కొంచెం లేట్ అవుతుంది. అంటే స్క్రిప్ట్ వర్క్ కానీ చాలా ప్రీ ప్రొడక్షన్ చాలా జరుగుతుంది. ఇంకా పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ ఆఫీసులతో చాలా టైప్ అవుతున్నారు. ఎందుకంటే చాలా విఎఫ్ఎక్స్ హెవీగా ఉన్న సినిమా అది త్రివిక్రమ్ గారు వచ్చే కాంబినేషన్లో. సో ఇంకా అట్లీ గారి గురించి మాట్లాడుకుంటే, ఆల్మోస్ట్ జవాన్ వచ్చి 2023లో వచ్చింది. ఇంకా 2024లో ఆయన కథ డెవలప్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఆయన దగ్గర 2-3 కథలు ఉన్నాయి. సో ఒక కథ అల్లు అర్జున్ గారికి చెప్పారు. కన్ఫర్మ్ అయితే అల్లు అర్జున్ అట్లీ గారి కాంబినేషన్లోనే ముందు వస్తుంది మూవీ. సో అట్లీ గారి గురించి మాట్లాడుకుంటే, అంటే విజయ్ గారికి పోలీసోడు, అదిరింది, విజిల్ 3 పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అంటే వరుసగా 3 పెద్ద బ్లాక్ బస్టర్స్ మూవీస్ ఇచ్చారు. అటు షారుఖ్ ఖాన్ గారికి జవాన్, అంటే అప్పటి వరకు షారుఖ్ ఖాన్ గారిని అలా చూడాల. అంటే ఆ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు. ఆ ఇంట్రడక్షన్ సీన్స్ కావచ్చు, ఆ మూవీ మొత్తం ఎలివేషన్స్తో చాలా నీట్గా, అంటే కమర్షియల్గా రాసుకున్న ఖచ్చితంగా ఆడియన్స్ని సాటిస్ఫై చేసే డైరెక్టర్ ఆయన. అంటే మినిమం గ్యారంటీ అట్లీ గారితో సినిమా వస్తుంది అంటే ఇంకా అది మినిమం గ్యారంటీ ఖచ్చితంగా హిట్ అవుతుంది. అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది, ఆయన స్టైల్ ఆఫ్ టేకింగ్ ఉంటుంది. దాన్ని ఏ రేంజ్లో ఎలివేట్ చేయాలో ఆ రేంజ్లో ఎలివేట్ చేస్తాడు. ఆ స్టార్కి తగ్గ ఎలివేషన్స్ రాసుకుంటారు ఆయన. అంటే షారుఖ్ ఖాన్ గారు అంటే షారుఖ్ ఖాన్ తగ్గట్టు ఎలివేషన్స్, అల్లు అర్జున్ గారు అంటే అల్లు అర్జున్ గారు తగ్గట్టు ఎలివేషన్స్. అంటే ఆఫ్టర్ 'పుష్ప 2' తర్వాత కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ అయితే కనపడుతుంది ఆయన మూవీ రావడానికి. బట్ అట్లీ గారితోనే వచ్చే ఛాన్సులు కనపడుతున్నాయి ఎక్కువగా. సో ఇంకా అల్లు అర్జున్ గారు కూడా చాలా మేక్ ఓవర్ మారాలి కాబట్టి, ఎందుకంటే 'పుష్ప 2' లుక్ నుంచి నార్మల్ లుక్కి వచ్చి ఇప్పుడు అట్లీ గారు ఏ కథ అయితే రాసుకున్నారో ఆ కథకు తగ్గ మేక్ ఓవర్ చేసుకోవాలి కాబట్టి, సో దానికి టైం పడుతుంది. ఇక్కడ పెద్ద సినిమా అంటేనే టైం పడుతుంది. ఒక్క సినిమానే కాదు, ఒక రాజమౌళి సినిమానే కాదు, ప్రతి సినిమా పెద్ద సినిమా అంటేనే టైం పడుతుంది. ఎందుకంటే అది చాలా పెద్ద బడ్జెట్ సినిమాలు కాబట్టి చాలా టైం తీసుకొని చేయాలి. సో త్రివిక్రమ్ గారి మూవీ, ఈ మూవీ ఒకవేళ స్టార్ట్ అయితే సో 2 అటు ఇటుగానే స్టార్ట్ అయ్యే ఛాన్స్ కనపడుతుంది. అంటే మనకి 2025లో సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ కనపడుతుంది అట్లీ గారిది. సో 2026లో త్రివిక్రమ్ గారిది కూడా సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ కనపడుతుంది. బట్ 2 కూడా ప్యారలల్గా చేసుకునే ఛాన్స్ కనపడుతుంది అల్లు అర్జున్ గారికి కూడా. ఎందుకంటే ఒకవేళ 2 కానీ ప్యారలల్గా చేసుకుంటే ఒకే ఇయర్లో స్టార్టింగ్ ఒక సినిమా, ఎండింగ్ ఒక సినిమా రిలీజ్ చేసే ఛాన్స్ గట్టిగా కనపడుతుంది. ఒకే ఇయర్లో 2 మూవీస్ వచ్చాయంటే చాలా పెద్ద రికార్డ్ అవుతుంది. అంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా చాలా పెద్ద సునామీ చూస్తుంది. అల్లు అర్జున్ గారి క్రేజ్ చూసుకుంటే అటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు థియేట్రికల్ రన్స్ కావచ్చు, అంటే కలెక్షన్స్ వైజ్గా, మార్కెట్స్ వైజ్గా ఆయన స్థాయి చాలా పెద్దది వెళ్ళిపోయింది.
సో ఆయన స్టార్డమ్ తగ్గ కథ కావాలి, అట్లాగే మంచి ఎమోషన్స్ కూడా ఉండాలి. సో అన్నీ చూసుకుంటున్నారు. సో 2 ప్యారలల్గా వచ్చే ఛాన్సులు అయితే కనపడుతున్నాయి. ఇంకా సల్మాన్ ఖాన్ గారిది అల్లు అర్జున్ గారి సినిమా తర్వాతే స్టార్ట్ అయ్యే ఛాన్స్ కనపడుతుంది. సో ఇక్కడ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో కూడా ఒక సినిమా ఉంది, కానీ ఇది ఇప్పుడల్లా అవ్వదు. ఎందుకు సందీప్ రెడ్డి వంగ మూవీ ఇప్పుడు అవ్వదంటే, ఆల్రెడీ ఆయన స్పిరిట్ స్క్రిప్ట్ మీద చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. ఒకవేళ స్పిరిట్ పార్ట్ 1 పార్ట్ 2 తెలియదు మనకి. స్పిరిట్ అయితే ఒకటే మూవీ అనుకుంటున్నాం. ఒకవేళ 2 పార్ట్స్ ఉంటే ఇంకా లేట్ అయిపోద్ది. ఒకవేళ స్పిరిట్ మూవీ కంప్లీట్ చేసుకున్న ఆయన దాని తర్వాత మళ్ళీ అనిమల్ పార్క్ ఉంది. సో దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ గారి కాంబినేషన్ ఉంది. సో ఈ టైం గ్యాప్లో వీళ్ళిద్దరు కాంబినేషన్స్లో ఏదో ఒక కాంబినేషన్ ముందు సెట్ చేసుకొని ఒక మంచి మూవీతో అయితే మన ముందుకు వస్తారు. ఖచ్చితంగా ఎవరు డిసప్పాయింట్ చేయరు. ఇక్కడ అట్లీ గారు డిసప్పాయింట్ చేయరు, త్రివిక్రమ్ గారు కూడా డిసప్పాయింట్ చేయరు. త్రివిక్రమ్ గారిది ఇంకా ఎక్స్పీరియన్స్ మారిపోద్ది సినిమా. సో అట్లీ గారిది మనం గెస్ చేసే ఛాన్సులు ఉన్నాయి, ఎట్లా ఉంటుంది సినిమా ఏంటనేది. బట్ త్రివిక్రమ్ గారిది మనం గెస్ చేయలేం. సో ఆ లెవెల్ ఆఫ్ స్క్రిప్ట్ రాసుకుంటున్నారు ఆయన. సో దానికి టైం కూడా పడుతుంది అలాగే. సో వీళ్ళిద్దరు మూవీస్ ఏది మనల్ని డిసప్పాయింట్ చేయదు. 2 పెద్ద హిట్స్ అవుతాయి. సో ఇంకా అల్లు అర్జున్ గారి క్రేజ్ కూడా ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తెలుసు. ఆయన నార్త్లో బీభత్సమైన క్రేజ్ ఉంది, బీభత్సమైన మార్కెట్ ఉంది. అంటే అక్కడ కాన్స్ రికార్డ్నే లేపి కూర్చున్నాడు ఆయన. ఇంకా అలాంటి ఎలివేషన్స్ రాసుకొని మళ్ళా జనాలకి ఐకాన్ స్టార్ అంటే డిఫరెంట్ వేరియేషన్స్లో చూపిస్తారు. సో డెఫినెట్గా పెద్ద సినిమాలతో ముందు పెద్ద పండగలు చూడబోతున్నాం మనం. ఇటు అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారు కాంబినేషన్లో వచ్చే మూవీ, ఇటు అట్లీ అల్లు అర్జున్ గారు కాంబినేషన్లో వచ్చే మూవీ. ఈ 2 మూవీస్లో మీరు ఏ మూవీ ముందు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.